హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు ఎస్ఎం మజరుద్దీన్. ఏం చేస్తూ ఉంటారు? నేను వ్యాపార రీత్యా ఇనుము వ్యాపారం అమ్మ, పాత ఇనుము. పాత ఇనుము వ్యాపారం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న పాలన మీకు ఎలా అనిపిస్తుంది? పాలన బ్రహ్మాండంగా ఉందమ్మా. సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా? సంక్షేమ పథకాలు అందుతున్నాయి అంటే ఇప్పుడు ముందర పెన్షన్ ఎవరికి ఆగట్లేదు. ప్రతి నెల 1వ తారీఖున 4,000 రూపాయల పెన్షన్ ప్రతి ఇంటికి వెళ్ళి అందిస్తున్నారు ఈ ప్రభుత్వం. వికలాంగులకి 6,000 రూపాయలు ప్రతి నెల 1వ తేదీ 5 గంటలకే లేపి తలుపు కొట్టిస్తున్నారు. బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉందంట. రాజధాని సంగతి ఏంటి సార్ మరి? రాజధాని అనేది ఒక ఇల్లు కట్టుకోవడానికే 5 సంవత్సరాలు పడుతుంది. రాజధాని కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టిద్దమ్మా? ఎవరైనా ఆలోచించాలిగా. గత 2014 నుంచి 19 దాకా రోడ్లు అన్నీ ఒక వ్యవస్థని తీసుకుని వచ్చి అక్కడ మొత్తం ఏర్పాటు చేస్తే 2019 నుంచి జగన్ వచ్చి 24 దాకా అక్కడ వినాశం తప్పితే వికాసం ఏమైనా ఉందా? ఏమీ లేదు. మొత్తం అక్కడ రోడ్డు లోపలేసిన కంకర ఇనుము కూడా లాక్కుని వెళ్ళిపోయారు గత పాలకులు. ఇక అక్కడ ఏముండిద్ది? ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి అక్కడ అభివృద్ధి చేసుకుంటా వచ్చి రాగానే జంగల్ క్లియరెన్స్ అని చెప్పి మొత్తం ఉన్న చెట్లు మొత్తం శుభ్రం చేపించి ఒక లైన్కి తెచ్చి ఇప్పుడు అన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి. అక్కడ ఏమేమి రావాలో అన్నీ ఏర్పాటు చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు రాత్రి రాజధాని ఏర్పడిద్దా? 2004లో గత చంద్రబాబు నాయుడు గారు 1999లో గెలిచినప్పుడు హైటెక్ సిటీ అనే ఒక ఊరి చివర తొండలు గుడ్లు పెట్టవు. అటువంటి చోట ఈరోజు చూస్తే అక్కడ న్యూయార్క్ వెళ్ళామా లేకపోతే ఒక ఏదైనా చైనా సిటీకి వెళ్ళామా అన్నట్టుగా కనబడుతుంది. అటువంటి డెవలప్మెంట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారే కదా. అక్కడ ఆ రోజు ఆ ఇత్తనం నాటారు, కొన్ని పనులు చేసి హైటెక్ సిటీ సైబరాబాద్గా ఏర్పాటు చేస్తే ఈరోజు అక్కడ బ్రహ్మాండంగా కొన్ని లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. కొన్ని లక్షల మంది యువకులు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే కదా. ఇప్పుడు అక్కడ ఉన్న పాలకులు కూడా మెచ్చుకొని ఇదంతా నువ్వు చేసింది కాదు, నేను చేసింది కాదు, చంద్రబాబు నాయుడు గారు చేసిందని చెప్పి వాళ్ళే ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఒక విజన్ 2047 అనేది ఒక విజన్ పెట్టుకొని ఆ లోపల మనకేమేమి అవసరం ఉన్నాయో అన్నీ ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు బట్టి ఇది ఒక రాజధాని తయారవ్వాలంటే అటువంటి రాజధాని ఏర్పాటు చేయాలి. ప్రజా రాజధాని ఏర్పాటు చేయబోతున్నారు. ఏమండి, భూములు ఇచ్చిన రైతుల్ని 5 సంవత్సరాలు తిప్పిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి దొరికిద్ది. 5 సంవత్సరాలు రోడ్డు మీద కూర్చున్నారంటే రైతు వాడికి ఎంత పాపం తగులుండాలా? కొట్టించాడు పోలీసులను. పండించే భూమిని ఇచ్చినందుకు వాళ్ళ పాపానికి రోడ్డు మీద కొట్టించాడండి. ఆడోళ్ళని కొట్టించాడు. ఇటువంటి పాలన మర్చిపోయి జనాలు ఎట్టా మర్చిపోతారు? ఇంకో 100 సంవత్సరాలైనా చరిత్రగా చెప్పుకుంటాడు ఎవరైనా కూడా. రాజధాని ప్రాంతంలో ఉన్న వ్యక్తి ఎవడైనా కూడా 100 సంవత్సరాలైనా కూడా కథలుగా చెప్పుకుంటారు. రోడ్డు మీద కూర్చోబెట్టి రోడ్ల మీద వాళ్ళు భూములు ఇచ్చిన పాపానికి పాపం వాళ్ళు ఎక్కడి నుంచి రాజధాని టు అమరావతి టు తిరుపతి వెళ్తానే వాళ్ళు పాదయాత్ర చేస్తూ ఉంటే దానికి అడ్డంకులు. రాజధాని టు శ్రీకాకుళం అక్కడ దాకా వైజాగ్ దాకా పాదయాత్ర చేస్తూ ఉంటే వాళ్ళ గోరు చెప్పుకోవడానికి తన్నిచ్చాడు. ఎన్ని చేస్తారు? 100 సంవత్సరాలైనా కూడా జగన్మోహన్ రెడ్డి పాలన ఈ చరిత్ర చెప్పుకుంటారు. ఇట్లాంటి అమరావతిని నాశనం చేయడానికి ప్రయత్నించాడు. ఈరోజు అందుకనే వాడు 11 సీట్లకే అతను పరిమితమయ్యాడనే సంగతి ప్రజలు గమనించారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి 11 స్థానాలు ఇచ్చారు. నా విజన్ నాది 2.0 చూస్తారు అంటున్నాడు. 2.0 అంటే ఇంకా 2 సీట్లు వస్తాయని అర్థం. ఆయనకి అది ఇంకా పాలన గురించి మాట్లాడాలంటే రాత్రి ఏది కూడా అవ్వదు. ఓపికతో ఉండాలా. ఏదైనా కూడా సహనం. ఒక కంపెనీలు వస్తేనే ఏదైనా సృష్టించగలుగుతారు. ఇప్పుడు ఒక వ్యాపారం, ఒక కంపెనీ పెట్టుబడి, ఒక కంపెనీ వస్తే 1000 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి ఆ ఏరియాలో. అటువంటి కంపెనీలే పారిపోయినాయి కండి. కియా మోటార్ లాంటి కంపెనీయే వాళ్ళు స్థాపించబోయే 2వ కంపెనీ తమిళనాడుకి వెళ్ళిపోయారు. ఆమ్రాన్ బ్యాటరీస్ వాళ్ళు ఆపేసి వాళ్ళు ఎటుపోవాలో తోచని స్థితిలో ఉన్నారు. ఎంపీ ఎమ్మెల్యేలే భయపడిపోయి వాళ్ళొక్క ఇదిని కోల్పోయి వాళ్ళ వ్యాపార సంస్థలన్నీ
ఏం చేయాలో తోచని స్థితిలో ఉండిపోయారు వాళ్ళు. అంతా సర్వనాశనం చేశాడు 5 సంవత్సరాల్లో. ఇప్పుడు మళ్ళీ మొదటికి ఫస్ట్ నుంచి రావాల్సిందే అని చెప్పి ఆ విధంగా ప్రయత్నిస్తున్నారు. మొన్న కూడా డల్లాస్కి వెళ్ళి ప్రతి కంపెనీ, పోయిన కంపెనీ వాళ్ళందరినీ బతిలాడుకొని, బాబు గారు మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి, మాకు సహకరించండి అని చెప్పి అన్నీ అమ్ముకుందే కండి. జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంది? విలాసాల కోసం అతని ఏమంటారు, అతని విలాసాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఋషికొండ ఒక టూరిజం ఏరియా హోటల్ ఉన్నాయి పగలగొట్టేసి 500-600 కోట్లు పెట్టి వాడు అంత విలాసమైన భవంతులు కట్టుకొని ఒక బాత్రూమ్ కట్టాడు కండి. 25 లక్షల రూపాయలు ఒక బాత్రూము కమోడ్ కొన్నాడంటే ఇంకా ఎంత జల్సాలు చేశాడో అర్థం చేసుకోవచ్చు. 200 కోట్లు గ్రావెల్ అమ్మారండి అక్కడ. విజయసాయిరెడ్డి వీళ్ళందరూ కంపెనీ కలిసి ఋషికొండ గ్రావెలు 200 కోట్ల రూపాయలు. ప్రతి భూమి విలువైనది తాకట్టు పెట్టాడు. ఎక్కడి నుంచి తాకట్టు పెడితే ఇంకా తాకట్టు పెట్టడానికి ఇంకా మనుషులు తప్పితే ఏం లేదు. వాళ్ళ కిడ్నీలు, లివరు, హార్ట్ కూడా అమ్మేవాడు ఈసారి వస్తే. అదండి ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరుగుద్ది. సంపద సృష్టిస్తే కానీ డెవలప్ అవ్వదు. ప్రతి ఒక్కరికి పథకాల పేరుతో డబ్బులు ఇస్తే అది అతని సోమరిపోతనానికి నిదర్శనం తప్పితే అతన్ని సోమరిపోతుని చేయటమే, ఇంకా వేరే దారి లేదు డబ్బులు ఇస్తే కనుక. అందుకని ఏదైనా మంచి పథకాలు సృష్టించి సంపద సృష్టిస్తే కానీ ఈ రాష్ట్రం అభివృద్ధిగా ఆ విధంగా అడుగులేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంత మంచి జరిగిద్దనే ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. దానికి కూడా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో ఇప్పుడు దాకా రాక బయట కేకలేస్తే ఇంకా ఏముంది? 23 మంది ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటే భువనేశ్వరి గారి మీద కూడా అంత క్యారెక్టర్ అసెసినేట్ చేసిన వ్యక్తులు వీళ్ళు. అయినా తట్టుకొని 52 రోజులు జైల్లో ఉండి కూడా అసెంబ్లీకి రాకుండా పారిపోలేదు. ఆనాడు జరిగిన అవమానాన్ని నేను మళ్ళీ గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానన్నాడు. ఇదితో జనాలు నమ్మారు. అన్యాయంగా వేశారు చంద్రబాబు నాయుడిని. ఒక 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని అన్యాయంగా వేశారని చెప్పి రాష్ట్ర ప్రజలు గ్రహించారు అని తెలిసే ఈరోజు ఇంత బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు మహాకూటమికి. 11 సీట్లకు పరిమితం చేయడానికి కారణం ఏంటంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వస్తే ఇంకా తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు. మానవుల కిడ్నీలు ఇప్పుడు గొర్రెల్ని కోసి ఎట్ట అమ్ముతారో అట్ట అమ్మేసేవాడు. కిడ్నీలు, హార్ట్, లివరు అన్నీ. ఇంకా అది తప్పితే ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. ఓకే మధు అందరు.